వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి జిల్లా దుమ్మగూడెం మండలం మారాయగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా కణాపురాజుగుట్టపై ఉన్న పల్లె దవాఖానాను పరిశీలించారు. 2023లో నిర్మించిన ఈ దవాఖానాలో డాక్టర్ లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. 6 గ్రామాలకు ఉపయోగపడే ఈ ఆసుపత్రిలో తక్షణం డాక్టర్ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నిర్మించిన 25 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పేదలకు కేటాయించాలని కోరారు. ఇప్పటికే ఇళ్లపై మొక్కలు మొలుస్తున్నాయన్నారు. భవిష్యత్తులో కేటాయించకపోతే పార్టీ ఆధ్వర్యంలో పేదలకు పంచుతామని హెచ్చరించారు. గ్రామంలో ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ 25 ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారుల పేర్లు కూడా సెలెక్షన్ చేసి ఇండ్లు పూర్తయినా సరే లబ్ధిదారులని ఇళ్లలో గృహప్రవేశం చేయకోకుండా ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తత్ఫలితంగా ఈ చుట్టూ చెట్టు మొలిశాయి. ఇళ్ల మధ్యన కూడా పెద్ద అడవిలాగా తయారయ్యింది. అసలు ఈ గృహాలు పూర్తి చేసి మళ్ళీ శిథిలావస్థకు చేరుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసం ప్రభుత్వం తక్షణమే అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పరిశీలన చేసి అర్హులుగా ఉండి లబ్ధిదారులుగా ఎంపిక చేసినటువంటి వాళ్ళకందరికీ తక్షణమే ఇండ్లు గృహప్రవేశం చేయాలి అని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తారీఖు నుండి 31వ తేదీ వరకు అన్ని గ్రామాలలో ఉన్నటువంటి అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం గ్రామాలు సందర్శించడం, ప్రజలను కలుసుకోవడం, ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నటువంటి విషయాలపైన ప్రభుత్వాలకి అధికారులకి రాయబారాలు చేయటం అనే కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మారాయగూడెం రావటం జరిగింది. ఈ మారాయగూడెంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్గత రోడ్లు, మంచినీళ్ల సమస్య, మిషన్ భగీరథ పైపులు లేకపోవడం, వీటితో పాటు ఇక్కడే ఉన్నటువంటి పెద్ద టవరు మిషన్ భగీరథ నీళ్లు నింపి